గర్భం దాల్చడం అన్నది స్త్రీ జీవితంలో ఒక సాధారణమైనటువంటి అది సాధారణమైనటువంటిదే. ఎందుకంటేను ఇది వేరే సమస్యగా మనం ఎప్పుడు కూడా పరిగణించకూడదు. ఏదైనా కాంప్లికేషన్ ఉంటేనే గర్భిణీ స్త్రీలకి పని చేయొద్దు, రెస్ట్ తీసుకోవాలని చెప్తాము. ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా 24 గంటలు పడుకొని ఉండమని అయితే చెప్పము. అలాగే నెలలు నిండకుండా ఇదివరకు కాన్పులు అయ్యాయి అనుకోండి, అలాంటి వాళ్ళకి మేము రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ సాధారణంగా ఏ సమస్య లేని గర్భిణీ స్త్రీలు అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా 3వ నెల లోపు ఎక్కువ ట్రావెల్ చేయొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాము. అంతేకాని మామూలుగా ఇంటి పనులు అన్నీ చేసుకోవచ్చును, సాధారణ వ్యాయామాలు కూడా చేసుకోవచ్చును. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. దీని మూలంచి గర్భిణీ స్త్రీకి కానీ లోపల ఉన్న బిడ్డకి కానీ ఏ విధమైన ఆపద కలగదండి. గర్భిణీ స్త్రీలు నేను ఇందాక చెప్పినట్టే అన్ని పనులు చేసుకోవచ్చండి. వాళ్ళు ఏదో పని చేసినంత మాత్రాన లోపాలు వస్తాయి, లేదా నెలలు నిండకుండా కాన్పు అవుతుందని కానీ, లేకుంటే అబార్షన్ అయిపోతుంది, గర్భస్రావం అయిపోతుంది వాళ్ళు ఎక్కువ పని చేస్తే కానీ, అలాంటివన్నీ ఏమీ ఉండవండి. కాబట్టి దాని గురించి మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ ముఖ్యంగా మనకి గర్భధారణ సమయంలో ఏదైనా సమస్యలు రావాలంటే అది ఒకటి, మన ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, ఆ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి, దాంతో షుగర్ సమస్యలు, బీపీ సమస్యలు ఇలాంటివన్నీ రావచ్చు. అంతేకాని సాధారణ గర్భిణీలలో మామూలుగా ఏ పని చేసుకున్నా ఏ సమస్య రాదు, తల్లికి రాదు, బిడ్డకి కూడా రాదు. కాబట్టి దాని గురించి మనం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదండి.